వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మనం దోశ, ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్లోకి టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 5 మీడియం సైజ్ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 3, ఇవి 3 తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉన్నాయి. మీ కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి మీరు తీసుకోండి. ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పోపుకి కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం, ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి ఇలా తుంచి వేసుకోండి, లేకుంటే ఇవి తుల్లి పైన పడిపోతాయి. ఇది చాలా కారం ఉన్నాయండి పచ్చిమిర్చి, అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. జస్ట్ ఈ ఆయిల్లో కొంచెం వేగనిద్దాం. చాలా సింపుల్ ఈ చట్నీ. దోశ, ఇడ్లీలోకి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం టమాటా ముక్కలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను వేసేయాలి. టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఈ టమాటా ముక్కలు వేగనివ్వాలి ఈ ఆయిల్లో. జస్ట్ అంతే, ఇవి 2 వేగాయి కదా, వీటిని మనం మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్. దోశలోకి బాగుంటుందండి ఇది. మనం రెగ్యులర్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివన్నీ చేసుకునే బదులు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటా, పచ్చిమిరపకాయలు, ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో చింతపండు ఏమి వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే దోశ, ఇడ్లీలో కదా కొంచెం పులుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఈ టమాటా పులుపే సరిపోతుంది మనకి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. దీంట్లో ఈ పోపు దినుసులు వేసి ఈ ఆవాలు కొంచెం చిటపట ఆనిన తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం
వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడిని కూడా దీంట్లో వేసేసేయాలి. వేసేసి ఒక్క నిమిషం ఊరికే జస్ట్ అంటే ఈ పోపులో ఇది మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలియబెట్టండి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. మనకి టమాటా పచ్చిమిరపకాయతోనే చూడండి కొంచెం థిక్గా వచ్చింది కదా, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి రెగ్యులర్గా మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివి చేసుకొని తింటుంటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.